మీరు చూస్తుంది కోకో తోట, ఇది కొబ్బరి కోకో తోట. ఇది శశి కాలేజ్ పక్కన ఉంది. మనం కొబ్బరి కోకో కూడా ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే గత ఇది 2 సంవత్సరాలుగా మనం చేసాము. ఫస్ట్ సంవత్సరం మనకి దిగుబడులు పెద్దగా రాలేదు. ఫస్ట్ సంవత్సరమే కాబట్టి మనం కూడా కేర్ అంత తీసుకోలేదు. కానీ తర్వాత దిగుబడులు తగ్గడంతో కొంతమంది అన్నారనమాట, ఏమంటే ఎందుకంటే కోకో ఎవరికో అమ్ముతారు కదా, డైరెక్ట్ కస్టమర్కి కాదు కదా, కాబట్టి మీరు దీన్ని మామూలు కెమికల్ చేయొచ్చు కదా, దిగుబడి రావట్లేదు అసలు అని చెప్పేసి అంటే అప్పుడు ఒక ఛాలెంజ్గా తీసుకున్నాము. ఎందుకు రాదు దిగుబడి అని చెప్పి మనం ఆ తర్వాత దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఫోకస్గా చేసాము. ప్రతి నెలకి మనం వేప పిండి, ఆముదం పిండి, తర్వాత సూడోమోనాస్, అరటి బెల్లం, పొటాష్ అనమాట, అరటి బెల్లం ఇట్లా పిచికారీ చేసి ప్రతి నెలకి మనం ఇచ్చాము. ఫెర్టిలైజరు, నూనె చెక్కల ఫెర్టిలైజర్. ఇప్పుడైతే మాకు బాగానే కనిపిస్తూ ఉంది. కాయలు కూడా సైజు వస్తుంది. కాయలు కూడా బాగానే దిగుతున్నాయి. ఒక 50 కేజీలు ఆల్రెడీ అమ్మాము. అంటే అలా వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, బట్ ఇక్కడైతే కాయలు బాగానే కనిపిస్తున్నాయి. చాలామందికి అంత దిగుబడి లేదంటున్నారు. మనం ప్రకృతి వ్యవసాయంలో చేసినా కూడా మనం రెగ్యులర్గా దీన్ని కేర్ తీసుకోవడం వల్ల బాగా దిగుబడి పర్వాలేదు మనకి.